అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిని వదులుకోవడంతో ఆయన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషీకి సీఎం పదవిని అప్పగించాలని నిర్ణయించింది. సమావేశంలో అతిషి పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ప్రతిపాదనను ఆమోదించారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి అతిషి. ఇంతకు ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంలుగా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాలను అరెస్ట్ చేసిన తర్వాత అతిషి వార్తల్లో నిలిచారు. సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మార్చి 9, 2023న అతిషి, సౌరభ్ భరద్వాజ్లను కేబినెట్ మంత్రులుగా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అతిషి విద్యా, నీరు, ఆర్థిక, పీడబ్ల్యూడీ, విద్యుత్తో సహా మొత్తం 14 మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇన్ని శాఖల బాధ్యత కలిగిన ఏకైక మంత్రి అతిషి కావడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత అతిషి పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకమైన మంత్రుల్లో అతిషి ఒకరిగా భావిస్తారు. సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉండగా ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరవేసే అవకాశం వచ్చింది. జైలు నుంచి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ తన తరపున అతిషి పేరును పంపించడం ఇదే కారణం. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఉన్న నమ్మకం, సాన్నిహిత్యం కాకుండా అనేక ఇతర అంశాలు అతిషిని కలిసి వచ్చిన అంశాలు. అతిషి ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా మంత్రి మాత్రమే కాదు, ప్రస్తుతం ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో గరిష్ట సంఖ్యలో శాఖల్లో 14 శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ, పీడబ్ల్యూడీ, నీటి శాఖ, రెవెన్యూ, ప్లానింగ్, ఫైనాన్స్ వంటి ముఖ్యమైన శాఖలను కేజ్రీవాల్ అప్పచెప్పారు. అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన సమయంలోనే పార్టీలో చేరారు. 2013 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె ముఖ్యమైన సభ్యురాలు. పార్టీ ఏర్పాటులో, పార్టీ విధానాలను నిర్ణయించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా సమస్యలను వివరించే బాధ్యతను అతిషి స్వీకరించారు. అతిషి అప్పటి డిప్యూటీ సీఎం సిసోడియాకు సలహాదారుగా కూడా పనిచేశారు. సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్, త్రిప్తావాహి దంపతులకు అతిషి జన్మించారు. అతిషి తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్ స్కూల్లో చేశారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ చదువుకున్నారు. చెవరింగ్ స్కాలర్షిప్ పై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.